మంత్రి వివేక వెంకట స్వామి అంటున్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎలాంటి నష్టం జరగదని చెప్తున్నప్పుడు, మీరెందుకు దాదాపు ఒక వారం నుంచి లంచ్ అవర్‌లో నిరసన తెలుపుతున్నారు? కారణం ఏంటి? ఇక్కడ ఎందుకు వరకంటే మనకు ఆకునూరు మురళి సారు ఐఏఎస్ గారు ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్‌లో ఒక రకంగా ఉంది. సో, అందులో భాగంగా వచ్చినటువంటి స్కిల్ యూనివర్సిటీ యాక్ట్‌లో ఒక రకంగా ఉంది. దాంతో పాటు దాంట్లో భాగంగా వచ్చినటువంటి 97 జీవోలో ఒక రకంగా ఉంది. నిన్న మీడియా ముందు ప్రెజెంట్ చేసినటువంటి పీపీటీస్ ఎవరైతే శక్తి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి పీపీటీ ఒక రకంగా ఉంది. ఈ 4 రకాలుగా ఉన్నప్పుడు మేము దేన్ని నమ్మాలి? ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్‌లో మీరిచ్చిన పీపీటీ లేదు. సో, కాబట్టి మా ఉద్దేశ్యం ఏందంటే దాంట్లో మేము గవర్నమెంట్‌కి వ్యతిరేకం గాదు. స్కిల్ యూనివర్సిటీకి వ్యతిరేకం గాదు. ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది పీపీపీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడ్‌లో గాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి దాని తర్వాత మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి స్కిల్ యూనివర్సిటీలో మేము కోఆపరేట్ చేస్తాం. మా పిల్లల్ని కూడా దాంట్లో చదివిస్తాం. దాంట్లో ఇబ్బందేం లేదక్కడ. ఎందుకొరకంటే ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో ఉన్నటువంటి 10థ్ షెడ్యూల్ ద్వారా ఏర్పడ్డటువంటి ఎస్‌బిటిఈటీని కాదని ఇక్కడ స్టేట్ అసెంబ్లీ ఒక చట్టం చేసేసి ఒక పీపీపీ మోడ్లో ప్రైవేట్ మోడ్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి పాలిటెక్నిక్ విద్యా సంస్థలని మొత్తం అఫిలియేట్ చేయడం అనేది అది అసమంజసం, అది న్యాయం కాదు. అది ఎందుకొరకంటే ఎస్బిటిఈటీ ఉన్నటువంటి వాల్యూ ఒక పీపీపీ మోడ్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ చేసిన సర్టిఫికేట్కు విలువ ఉండదు. సో కాబట్టి మీరు పాలిటెక్నిక్ విద్యార్థులకు కానీ మీరు చక్కగా స్కిల్స్ నేర్పిస్తా అనుకుంటే దాంట్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి. మా కరికులంలోనే ఎవ్రీ 3 ఇయర్స్ కరికులంలో ఒక 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మీరు స్కిల్ యూనివర్సిటీలో మీకు మనకు పిల్లలకు కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ మీరు నేర్పించవచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ యూనివర్సిటీ అనేది పీపీపీ మోడ్లో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓన్లీ పబ్లిక్ మోడ్లో మీరు పెట్టినట్టయితే మేము దానికి సహకరిస్తాం మేము. సో ఈ అందుకొరకు జీవో వచ్చి కూడా ఒక 2 నెలలు అయిపోతుంది. మరి ఈ జీవో వచ్చిన విషయాన్న ఈ లెక్చరర్స్ కావచ్చు తెలుసా అండి? అసలు జీవో వచ్చిన మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్ఫామ్ చేయలేదు మాకు. అసలు మమ్మల్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ చట్టాన్ని కానీ జీవోలు కానీ తీసుకొచ్చారు. నిన్న మంత్రిని కావచ్చు, కేకేని కావచ్చు, మీ జేఏసీ నాయకులు కలవడం జరిగింది. జేఏసీ వాళ్ళు ఏమంటున్నారు? మా జేఏసీ నాయకులు వాళ్ళతో చర్చించలేదు నిన్న. మా మంత్రి గారు అబద్ధం చెప్పారు. వాళ్ళు జస్ట్ మేము చర్చలకు రాము, మేము ఒక 60 మంది మేము జేఏసీ మెంబర్స్ ఉన్నాము. ఆ జేఏసీ మెంబర్స్ అందరం వచ్చేసి మీ దగ్గర మేము పార్టిసిపేట్ చేసేసి మీరు మంత్రి గారు అబద్ధం చెప్పిండు. ఒక స్టేట్మెంట్ మెయిన్ పేజీలో రావడం జరిగింది. జేఏసీ నేతలతో చర్చించడం జరిగింది. వాళ్ళు అదే పేజీలో మీరు చూసినట్టయితే ఇది ఈనాడు పేపర్లో చర్చలు జరగలేవు అని చెప్పేసి మా చైర్మన్ గారు మామూలుగా నాగరాజు గారు ఖండించారు కూడా. సో కాబట్టి మేము చర్చలకు నిన్న వెళ్ళలేదు. మేము అందరం జేఏసీ మెంబర్స్ అందరం వచ్చేసి మా ప్రెజెన్స్లో మీరు ప్రజెంటేషన్ ఇస్తే చర్చిస్తామని చెప్పేసి మినిస్టర్తో చెప్పడానికి వరకు వెళ్ళారు తప్ప నిన్న ఎటువంటి చర్చలు జరగలేవు నిన్న. పాలిటెక్నిక్ అంటేనే ఒక భరోసా. అలాంటి భరోసా ఉన్న పిల్లలు ఇప్పుడు ఈ జీవోతో కోల్పోయే అవకాశం ఉందా? నేను కూడా పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా చెప్తున్నాను. పాలిటెక్నిక్ అంటే ఒక భరోసా ఉంది, కానీ ఇప్పుడు ఆ భరోసా పోతున్నది. ఎందుకనంటే వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఇక్కడికే స్టాప్ చేయాలని ఆకునూరు మురళి గారు చెప్పారు. అంటే ఒక ఎండ్ అనేది ఉండకూడదు. వాళ్ళకి విద్య చదువుకునే మీరు ఆకునూరు మురళి గారు చెప్పారంటున్నారు. ఆకునూరు గారి మురళి ఇచ్చినటువంటి ఏదైతే అదైతే ఉందో ఆయన దానివల్ల చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థుల శాలరీ అట్లా ఎవరైతే టీచర్స్ శాలరీ ఎక్కువ ఉన్నాయని లెక్చర్స్ ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆయనకి వ్యతిరేకత వచ్చింది. ఇది మొత్తం తప్పులు తడకలుగా ఉంది ఆయన ఇచ్చినటువంటి అని ఒకటి ఉంది. అసలు ఇప్పుడు ఆకునూరు మురళి గారు బేస్ చేసుకొని మాట్లాడే అవకాశం కనిపించట్లేదు. మెయిన్ ఏంటంటే పాలిటెక్నిక్ ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో అనుసంధానం చేయడమే వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని ప్రభుత్వం చెప్తుంది. లెక్చరర్స్గా మీకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి? మీరు పాలిటెక్నిక్ ఓల్డ్ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి? అంటే ఇది రావడానికి ఆ రిపోర్ట్ కూడా ఒక మూల కారణము. అంటే పిల్లల్ని ఇక్కడికే ఆగిపోవాలని చెప్పడం అనేది అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చదువుకుంటారు. మా దగ్గర నుంచి ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు వెళ్తున్నారు. ఉద్యోగాలు అంటే కావాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇవాళ స్పెషల్గా ఇంకేదైనా స్కిల్ నేర్పించాలి అని అనుకుంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని మా కాలేజీలలోనే గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మళ్ళీ తర్వాత ఆ స్కీమ్ అయిపోగానే క్లోజ్ చేశారు. ఒకవేళ ఈరోజు కూడా కావాలనుకుంటే ఆ విధంగా కార్మిక శాఖ నుంచే అట్లా చేసేసి అక్కడ ఫండ్స్ ఉన్నాయని అంటున్నారు. అదే ఫండ్స్ యూటిలైజ్ చేసి మా పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా చేయొచ్చు. అంటే ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్గా పిల్లలు భవిష్యత్తులో ఒక భావి ఇంజనీర్లుగా తయారవ్వాలని అనుకుంటున్నారు. ఇదే కాలేజీలో కూడా ఒక పూర్వ విద్యార్థి చంద్రయాన్లో కూడా ఉన్నాడు సైంటిస్ట్గా.
అటువంటిది వీళ్ళని కార్మికులకు చేస్తామనంటే పిల్లలు ఒప్పుకోరు. విద్యను చెప్పే మేము కూడా గురువులుగా మేము కూడా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు సార్ ఈ జీవో వల్ల లెక్చరర్స్ బాగా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు అంటారు? అసలు ఎలాంటి మీకు జరిగే నష్టాలేంటి? ప్రస్తుతం ఉన్న పరిణామాలని చూస్తుంటే ప్రజలకు ఫస్ట్ ఆరోగ్యాన్ని దూరం చేసింది ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు విద్యను కూడా దూరం చేస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్బిటిటి మాకు ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ఫీజు ఒక్కొక్క స్టూడెంట్కి ఫీజు సంవత్సరానికి 5,000 మాత్రమే. 15,000 ఫీజు కట్టి డిప్లొమా కంప్లీట్ చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఒక స్టూడెంట్ జాయిన్ అవుతాడు. అటువంటిది ఇప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందకి తీసుకెళ్ళడం వల్ల ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి వాళ్ళు నిర్ణయించే ఫీజులు ఆ విద్యార్థులకు అందుబాటులో ఉండవు. అప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందుబాటులో ఉండకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ డిప్లొమా అందుబాటులోకి రాదు. అప్పుడు డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఎండ్ ప్రోగ్రామ్ అంటారు, కంటిన్యూస్ ప్రోగ్రామ్ అంటలేరు, కంటిన్యూటీ పాత్ చూపిస్తలేరు. అందు గురించే మా ఆందోళన. సో విద్యా ప్రమాణాలు కూడా పడిపోతాయి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమైనా స్కిల్ నేర్పాలనుకుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నేర్పండి. యంగ్ ఇండియా స్కిల్ ట్రిపుల్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేర్పిస్తే ప్రజలు సంతోషిస్తారు, మేము కూడా సంతోషిస్తాం. అప్పుడు మేము కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ఆందోళన అయితే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కిందికి పోతుంది కాబట్టి విద్యార్థులకు ఈ విద్య అందుబాటులోకి రాకుండా పోతుందనే ఉద్దేశం కొద్దీ ఆందోళన మాది. అందు గురించి మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి వచ్చే నష్టాలు, లెక్చరర్స్కి వచ్చే నష్టాలు. తప్పకుండానమ్మా. అసలు మొదటి నుంచి ఇది తప్పుల తడకగానే ఉన్నది. ఆల్రెడీ ఫ్లాప్డ్ ఎక్స్పెరిమెంట్ ఇది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చేసి, పోయిన గవర్నమెంట్లో చేసి అది వెనక్కి వచ్చి బాగా లేదని చెప్పి ఇప్పటి గవర్నమెంట్ మార్చేశారు. మోస్ట్ రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఈ 2-3 రోజులనే వాళ్ళ కమిటీ నిర్ణయం తీసుకుని అది మార్చేస్తున్నారు, మరి బ్యాక్ టు పెవిలియన్. అటువంటి ఫ్లాప్డ్ ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చి చేస్తున్నారు. ఇంకా దీనిలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అసలు నిజమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ 2 ఏళ్ల కింద ఈ ఇష్యూ యాక్ట్ తెచ్చింది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టేక్ హోల్డర్స్ అయిన డిప్లొమా స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ స్టాఫ్, ఈవెన్ జేడీస్, బోర్డులో ఉన్న ఎస్బిటిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, డీటీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరికి అఫీషియల్గా కమ్యూనికేషన్ లేదు ఇంతవరకు. అలానే శక్తి ఏదైతే జీవో తెచ్చారో 2 నెలల కింద, అది కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ ఎవరితోటి టాక్స్ లేవు. ఎటువంటి ఇంత పెద్ద పాలసీ చేంజెస్ అవుతున్నప్పుడు ఎటువంటి మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఆర్గనైజేషన్ని పరిగణలోకి తీసుకోలేదు, డీటీని కానీ ఎస్బిటిని కానీ. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒక పాయింట్ టు పాయింట్ యాక్ట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం పీపీపీ మోడల్లో స్టూడెంట్స్కు, స్టాఫ్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో మొన్న యాక్చువల్గా 3 days బ్యాక్ కేకే సార్ తోటి అయిన మీటింగ్లో చెప్పాము. కానీ వాళ్ళు దీని గురించి ఆలోచిస్తాము, దీంట్లో ప్రాబ్లం లేదు, మీకు చేయకుండా చేస్తామన్నారు. కానీ అవి నమ్మశక్యంగా లేవని చెప్పి కేకే కమిటీ మీటింగ్లో ఉన్నారా? నేను లేను, ఇంకా వేరే సార్ ఉన్నారు. అయితే వెళ్ళొచ్చారు, మా జేఏసీ వాళ్ళు వెళ్ళొచ్చి మళ్ళీ ఇది ఇంతటితో ఆగదు, ప్రాపర్గా లేదు. ప్రభుత్వం ఏమంటుంది? అదే చెప్తున్నాను. ప్రభుత్వం ఏమంటుందంటే మళ్ళీ పీపీటీ ఒకటి తయారు చేశారు, అది ఏ జనరేటెడ్ పీపీటీ. ఆ పీపీటీలో ఉన్న కాంటెంట్కు, ఈసూలో ఉన్న పాయింట్స్కు ఏవైతే అభ్యంతరకరమైన పాయింట్స్ ఉన్నాయో, అలానే జీవోలో శక్తిలో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి పొంతనే లేదు అసలు. ప్లస్ నిన్న మినిస్టర్ గారు ఏమంటారు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ గారు ఏమన్నారంటే దాని తర్వాత ఏసీ తోటి తను చర్చలు జరిపినట్టు చెప్పారు, కానీ జరపలేదు, మామూలు రిజెక్ట్ చేశారు. ఒక మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మెయిన్ పేజ్లో రావడం జరిగింది ఆ న్యూస్. అంటే ఆయన తప్పు చెప్పారంటారా? అవును. ప్లస్ ఇంకోటి ఏమంటారంటే ఎవరికి అవగాహన లేదు, దానికి మాకు అర్థమైంది, వాళ్ళకు కూడా ఏం తెలియడం లేదు. ఈవెన్ కేకేసార్ తోటి మీటింగ్లో కూడా మేము కొన్ని పాయింట్లు చెప్తుంటే మీరు ఇంత స్టడీ చేస్తారా ఇటువంటి యాక్ట్ను అని అన్నారు. ప్లస్ మా క్వాలిఫికేషన్ గురించి చెప్తుంటే ఇక్కడ డిప్లొమాలో పనిచేసే స్టాఫ్ మినిమం పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, టెక్నికల్ సైడ్ బీటెక్, ఎంటెక్, పిహెచ్డీలు చదివిన వాళ్ళం ఉంటాం. వీఆర్ వెల్ క్వాలిఫైడ్ టు ఈవెన్ టీచ్ టు ఇంజనీరింగ్ కాలేజెస్. అసలు మా పాలిటెక్నిక్ కాలేజెస్ను గత 10 ఏళ్ళుగా కొన్ని కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేసే ప్రపోజల్స్ గవర్నమెంట్సే పెట్టాయి. కానీ ఇప్పుడు తీసుకొచ్చి ఐటీఐలో కలుపుతామంటున్నారు, ఓన్లీ స్కిల్ నేర్పుతామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. స్టూడెంట్స్కైనా ఏదైనా పూర్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ పీపుల్ వస్తారు, స్టూడెంట్స్ అటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకు ఒట్టి స్కిల్ నేర్పి ఏదో స్టైఫండ్లు ఇచ్చి పంపుతామంటే కుదరదు. వీళ్ళకు మంచి పేమెంట్ ఉన్నది డిప్లొమా చేసుకొని ఇంజనీరింగ్ పోవడానికి. ప్లస్ చాలామంది మినిస్టర్లు కూడా అంటున్నారు ఏంటి
శక్తిలో అయితే 100% ప్లేస్మెంట్స్ ఇస్తామంటున్నారు. నిజానికి ఇక్కడ 100 ప్లేస్మెంట్స్ మేము కల్పిస్తున్నాము. ఫైనల్ ఇయర్ ఈవెన్ సెకండ్ ఇయర్లోనే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్స్ అవుతున్నాయి. పిల్లలు 100 మంది ఉంటే 100 మందికి కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ పిల్లలు కొందరు ఇంట్రెస్ట్, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ప్రకారం కొందరు జాబులకు వెళ్తున్నారు, కొందరేమో ఈ సెట్ రాసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. కానీ మొదటి ఉన్న దాని ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇక్కడ జాబులు రావడం లేదు, ఆపర్చునిటీస్ లేవడం శుద్ధ తప్పు. ప్లస్ స్కిల్ వేరే, ఇది వేరే. స్కిల్ పెంచుకొని చేద్దామనుకుంటే ఆ సొసైటీ అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి పెంచుకునే ఉంటే ఐటీఐల్ని ఎక్కువ పెంచుకొని ఆ స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టుకొని చేసుకోవచ్చు. డిప్లొమాలను దాంట్లో కలపాల్సిన అవసరమే లేదు. ఉద్యోగుల విషయానికి వస్తే ఇది స్టూడెంట్స్కే ప్రాబ్లం అని అనుకుంటున్నారు. ఉద్యోగులకు వచ్చే ప్రాబ్లము ఇంటర్న్ స్టూడెంట్స్కు మొత్తం డిప్లొమా ఎడ్యుకేషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటేంటి? ముందు ఏఐసిటీ పర్మిషన్స్ రావు, రెన్యువల్స్ ఇవ్వరు. ఏపీలో జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఏఐసిటీ ప్రకారం కరికులం ఉండదు కాబట్టి డిప్లొమా కింద రికగ్నైజ్ చేయరు. పోనీ ఈ గవర్నమెంట్ మేము చేసి మీకు ఈసెట్ పెడతామన్నా కూడా ఆ ఈసెట్ ద్వారా వచ్చే ఈ సర్టిఫికేట్ కోర్సు వాళ్ళను ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దానికి ఈక్వలెంట్గా తీసుకోరు ఏఐసిటీ ద్వారానే. సో ఏఐసిటీ రెన్యువల్స్ రావు, ఎన్బిఏ అక్రెడిటేషన్స్ రావు. ఇప్పుడు మాకు ఈ వారంలో చాలా చోట్ల ఎన్బిఏ అక్రెడిటేషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాకు ఎన్బిఏ అక్రెడిటేషన్ వచ్చే ఛాన్సులు చాలా తగ్గిపోయినాయి. ఎన్బిఏ అక్రెడిటేషన్స్ రాకపోతే ఏసీడీ రెన్యువల్స్ రావు. సో ఇంటర్న్ ఏసీడీ రెన్యువల్స్ రానప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ కంటిన్యూ కాదు, పిల్లలకు ఈ ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. ఎట్ ది సేమ్ టైం మాకు కూడా ఏసీటీ స్కిల్స్ రాకుండా మాకు ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వీఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ పిఎస్సీస్ అండ్ సిఎస్సీస్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మోస్ట్ రీసెంట్గా 2023లో కూడా ఫ్యాకల్టీగా జాయిన్ అయినామన్నారు, ఎంటెక్లు పిహెచ్డీలతోటి. యాక్చువల్లీ వీఆర్ ఓవర్ క్వాలిఫైడ్ టు డిప్లొమా ఇట్ సెల్ఫ్. మమ్మల్ని తీసుకుపోయి ఐటీఐలో స్కిల్ ఓరియంటెడ్ నేర్పడం అంటే అది సమంజసం కాదు. ప్లస్ స్కేల్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నా కూడా ఈ గవర్నమెంట్ కూడా రేపటి దినం పాలసీ మార్చుకోవద్దని ఏం లేదు. రేపటి దినం మాకు స్కేల్స్ ఇవ్వకపోవచ్చు, పిఆర్సీ ఇంప్లిమెంట్ అనకపోవచ్చు. మేమే కాకుండా ఈవెన్ పెన్షనర్స్ కూడా ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళకు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ అయినప్పుడు అంతో ఇంతో పెన్షన్ పెరుగుతుంటుంది కదా, అది కూడా పెరగకపోయే ఛాన్స్ ఉన్నది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్కి ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, మొత్తం కమ్యూనిటీకి ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా వేర్ ది మెయిన్ టార్గెట్ గ్రూప్ సర్వ్డ్ ఏదైతే ఉందో రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్లీ, సోషల్లీ పూర్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో ఆ కుటుంబాలు, ఆ సొసైటీ మొత్తం దెబ్బతినే ఛాన్స్ ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా